ప్రెగ్నెంట్గా కనిపించిన మృణాల్ ఠాకూర్ మరి పెళ్ళి అవ్వకుండానే ఇదేంటి అంటూ సోషల్ మీడియాలో అయితే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలు ఆ ఫోటో వెనుకున్న ఆంతర్యం ఏమిటి, అసలు ఏంటి అంటే నార్మల్గానే సెలబ్రిటీస్ గురించి మనము అక్కడ ఒకటి ఉంటే ఒకటి మనం చూసిన దాన్ని రకరకాలుగా ఊహించుకొని రాసుకుంటూ ఉంటాం, రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. నార్మల్గా ఒక పెళ్లి సీన్ చేయడానికి వాళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుగా రెడీ అవుతేనే అరే వీళ్ళు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నారు, ప్రేమించుకుంటున్నారు ఎప్పటి నుంచో అని చెప్పేసి మనం ఈ విధంగా ఊహించుకుంటూ ఉంటాం. సో మరి ఇప్పుడు మృణాల్ ఠాకూర్ గారు కూడా అదే అంటే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారనమాట. అయితే రీసెంట్గా తనకు సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ చాలా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. తను ప్రెగ్నెంట్గా కనిపించడం, అది కూడా 2-3 నెలలు కాదు, ఆల్మోస్ట్ డెలివరీ టైం అనే విధంగా కూడా కనిపిస్తూ ఉన్నారు. సో మరి తన పక్కనే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధవన్ కూడా చేతి పట్టుకొని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో మరి ఈ పిక్చర్స్ అన్ని కూడా చూసిన తర్వాత చాలామంది ఏమనుకుంటున్నారంటే అరే మృణాల్ ఠాకూర్ రీసెంట్గా పెళ్లి చేసుకుంటుంది, ప్రేమించుకుంటున్నారని చెప్పేసి మనం విన్నాం. కానీ ఇప్పుడు ఏకంగా తల్లి కాబోతుందిరా బాబు, అసలు ఎవరికీ తెలియకుండా ఇన్ని రోజుల పాటు ఏ విధంగా మెయింటైన్ చేస్తుంది అని చెప్పేసి కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళందరికీ కూడా తెలియని విషయం ఏంటంటే రీసెంట్గా కనిపించినటువంటి ఏ ఫొటోస్లో కూడా తనకు ప్రెగ్నెంట్గా ఇక్కడ కూడా మనకు కనిపించలేదు. ఇప్పుడు సడన్గా కనిపిస్తుందంటే దానికి అర్థం ఏంటి, చిన్న లాజిక్ని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో జనాలు ఉన్నారంటే అసలు దీన్ని ఏ విధంగా తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. సో మరి తను చాలా మటుకు ఇటు తెలుగు సినిమాలు కావచ్చు, బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తూ ఉన్నారనమాట. మంచి మంచి ఛాన్సెస్ అనేవి వస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూస్తూ ఉంటే అడవిసేస్తోని డెకాయిట్ అనే సినిమా చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం బాలీవుడ్లో కూడా వరుణ్ ధవన్ గారితో మంచి సినిమా చేస్తున్నారనమాట. సో మరి ఆ క్రమంలోని వరుణ్ ధవన్ గారి సినిమాలో తను ఒక ప్రెగ్నెంట్ లేడీ క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పేసి ఆ ఒక సీన్లో భాగమే ఈ ఫోటో అని చెప్పేసి అయితే మనకు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరి దాన్ని జస్ట్ మనము ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి దేనికోసం అని తెలుసుకోకుండా జస్ట్ ఫోటోని చూసి ఈ విధంగా రకరకాల ఊహించుకొని మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే మనము రకరకాలుగా అనుకుంటాం, కాకపోతే సెలబ్రిటీస్ అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఒక సాధారణ మనుషులే, వాళ్ళకు కూడా మనసు అనేది ఉంటుంది. వాళ్ళు ఒక సెలబ్రిటీస్ కాబట్టి కామన్గా తీసుకుని ఉండొచ్చు, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఆ ఒక విషయాల్ని కానీ కామెంట్స్ని కానీ ట్రోలింగ్స్ని కానీ సీరియస్గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో మొత్తానికి మృణాల్ ఠాకూర్ నిజంగానే ప్రెగ్నెంట్ అయితే అందులో అయితే నిజం లేదు, ఒక సినిమా షూటింగ్ కోసం ఆ విధంగా రెడీ అయ్యారు.